గత ప్రభుత్వం చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది ముఖ్యంగా పునర్వ్యవస్థీకరణ చేసి ఇల్లు ఏమనేది కొన్ని జిల్లాల విషయంలో మాత్రం అసలే అర్థం కావట్లేదండి. వరంగల్ అంటేనే పేరు ప్రఖ్యాతలు కాంచిన వరంగల్ కోట దాన్ని ముక్కలు చేసేసరికి దాని ఆకారం కోల్పోవడమే కాదు దాని విలువలు కూడా తీసి పడేసింది అన్నమాట. వరంగల్ హన్మకొండను విభజన చేయకుండా ఉమ్మడి జిల్లాలో ఉండాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ గత ప్రభుత్వం చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది ప్రజలందరికీ కూడా ఇది కష్టసాధ్యంగా ఉన్నది. అది అందరికీ కూడా ఆచరణయోగ్యంగా లేదని నా అభిప్రాయం అండి. ఇప్పుడు జిల్లాలు ఉండాల్సిందే, కానీ ఒక జనాభా ప్రాతిపదికన లేదంటే అది ఒక జిల్లాకి ఇంకో ఏరియాకి డిస్టెన్స్తోన వాళ్ళు ఏ రకంగా పునర్వ్యవస్థీకరణ చేసి ఇల్లు ఏమనేది కొన్ని జిల్లాల విషయంలో మాత్రం అసలే అర్థం కావట్లేదండి. ఇప్పుడు మా వరంగల్ నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. ఈ వరంగల్, హన్మకొండ, కాజీపేట అనేది 3 పట్టణాల కలయిక. దీన్ని విభజించడం అనేది అయితే ఎవరికి హర్షించదగిన విషయం కాదండి. ఇప్పుడు వరంగల్, హన్మకొండ, కాజీపేట కలిస్తేనే ఒక ట్రై సిటీ. ఈ 3 ఒక దగ్గర వ్యాపారం ఉంటుంది. వరంగల్లో మొత్తం వ్యాపారం, బిజినెస్ అంతా వరంగల్లో ఉంటుంది. హన్మకొండ అనేది ఎడ్యుకేషను, గవర్నమెంట్ ఆఫీసులు, అది కాజీపేట అనేది మనకు జంక్షన్, రైల్వే జంక్షన్. ఇలా మూడింటితోని కూడుకునేదే ఒక ట్రై సిటీ. మన వరంగల్ అనేది మంచి డెవలప్ కావడానికి ఉన్న ఆస్కారాన్ని కూడా ఇప్పుడు ఈ విభజనతో కోల్పోయినాం మనం. ఇప్పుడు దీన్ని ఫ్యూచర్లో మెట్రోపాలిటన్ సిటీ కానీ, మన సెంట్రల్ నుంచి రావాల్సిన నర్ము ఫండ్స్ కానీ, ఈ జనాభా ప్రాతిపదికన వచ్చేటి అన్నీ మనం ఇక్కడ లాస్ అయిపోయినామనే చెప్పాలి. ఈ కోర్టుల విభజన అనేది మట్టుకి ఇంకా అసలు చాలా తప్పు విషయం అని అనుకుంటున్నాను నేను. ఈ వరంగల్ కక్షిదారులు ఉంటారు, వరంగల్ అడ్వకేట్స్ ఉంటారు, హన్మకొండ అడ్వకేట్స్ ఉంటారు. ఇక్కడిక్కడనే 2 జిల్లాలు విభజన చేసేవారికి వాళ్ళు అటు పోవాలా ఇటు పోవాలా, ఏ కేసులు ఎటు పోవాలి, అందరికీ ఇబ్బంది ఉన్నది, అందరికీ అయోమయమే ఉన్నదండి. ఈ వరంగల్, హన్మకొండ, కాజీపే వీటిని విభజన చేయడం మటుకి ఎవరికి ఇష్టం లేదు. కొన్ని జిల్లాలు వాళ్ళు చేసినా అది అంతవరకు కరెక్టే కావచ్చు, కానీ చాలా మటుకి ఈ జిల్లాల విభజన అనేది సరైన ప్రక్రియ లేదు, ఇది జరగలేదండి. మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించి ఈ జిల్లాల విభజన అనేది ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిళ్ళు, దాన్ని బట్టి చూసి ఏ జిల్లా అవసరం లేదనేది తప్పకుండా చర్య చేపట్టాలనేది మా అభిప్రాయం. హన్మకొండ, వరంగల్ ఎట్టి పరిస్థితుల్లో జిల్లా ఒకటి ఉంటేనే అందరికీ మంచిది. ప్రజలకు కానీ, ఈ పరిపాలన విధానం కానీ, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మా కోర్టు పరంగా కూడా ఈ 2 జిల్లాలు ఒకటే ఉంటేనే కరెక్ట్ అనేది నా అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రాన్ని గత పాలక ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏదైతే కేసీఆర్ గారు, వారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించడం జరిగింది. మరి విభజించినా కూడా ఇప్పటివరకు కలెక్టర్ ఆఫీసులు కానీ, దానికి సంబంధించినటువంటి ఆఫీసులు కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. అదే రకంగా అక్కడ జరిగేటువంటి మళ్ళీ కోర్ట్స్ కూడా ఆ ఏరియాలో కూడా ఏర్పాటు చేయలేదు. అదే రకంగా ఏదైతే ఉన్నదో ఈ రకం చేయటం వల్ల ఏమి జరుగుతూ ఉందంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ మరియు హన్మకొండ జిల్లాలు అదే 2 విడదీశారు. వరంగల్ అంటే ఒకప్పుడు ఏకశిలా నగరం, తర్వాత ఊరుగల్లు, తర్వాత పూరుగల్లు, తర్వాత వరంగల్ అయింది. కానీ గత ప్రభుత్వం జిల్లాల వారీగా విభజనలో 2 వరంగల్, హన్మకొండగా చేయడం జరిగింది. అలాగే జనగామ, మహబాద్, భూపాలపల్లి, ములుగు చేయడం జరిగింది. కానీ దీంట్లో వరంగల్, హన్మకొండను విభజన చేయడం మాత్రం చాలా హర్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే ఒకప్పుడు వరంగల్ అంటేనే ట్రై సిటీస్ అంటే వరంగల్, హన్మకొండ, కాజీపేట. కానీ ఈరోజు ఒకప్పటి అదాలతే ఈరోజు హన్మకొండ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టుగా కావడం, వరంగల్కు వేరుగా చేయడం అనేది పరిపాలనా సౌలభ్యం కానీ, ఇటు వకీళ్ళకు కానీ, కక్షిదారులకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, వరంగల్, హన్మకొండను విభజన చేయకుండా ఒకే జిల్లాగా ఉంచాలని నా అభిప్రాయం. అలాగే జనగామ కూడా పెద్ద దూరంలో ఉన్న ప్రాంతం కాదు, అది మన వరంగల్ హెడ్ క్వార్టర్కి 50 కిలోమీటర్ల దూరం ఉంది. కాబట్టి ఇంతకు ముందులాగే ఉమ్మడి జిల్లాలో ఉండాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ములుగు, భూపాలపల్లి కూడా ఒకే
జిల్లాగా కూడా మార్చితే బాగుంటుందని, మహబాద్, ములుగు, భూపాలపల్లి అలాగే వరంగల్ 3 జిల్లాలు చేస్తే సరిపోతుందని, పరిపాలనా సౌలభ్యానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని నేను ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి వినమ్రపూర్వకంగా తెలియజేస్తున్నాను. 10 జిల్లాలను 33 జిల్లాలు చేసినటువంటి గత ప్రభుత్వం కుటుంబంలో ఒక కుటుంబాన్ని విడదీస్తే ఏ విధంగా బాధ కలుగుతుందో ఇప్పుడు కూడా ప్రజలకు ఆ విధంగా బాధ కలుగుతుంది. అందులో ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన చాలా అద్భుతం. అందులో ప్రజలు అంగీకరించిన విషయం కాబట్టి ఇది సిట్టింగ్ జడ్జి తోటి రీఆర్గనైజ్ చేయాలి. ఏ విధంగా చేయాలనేది వాళ్ళతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో వచ్చినటువంటి మంచి ఫలితాలను అమలు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాను. ముఖ్యంగా ఒక సామాన్య మానవుడు కూడా 33 జిల్లాలు ఎందుకు అని చెప్పి క్వశ్చన్ వేస్తున్నారు. దాని మీద ప్రతి ఒక్క పౌరుడు కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అసహ్యంతో ఉన్నారు 33 జిల్లాలంటేనే. కాబట్టి దీన్ని ఆ 13 జిల్లాలను కనీసం పార్లమెంటు సభ్యుడు ఎవరైతే ఉన్నారో మనకు ఎందరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారో ఆ పార్లమెంట్ సభ్యుల ప్రకారమే జిల్లాలు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. ఎవ్వరు కానీ ప్రతి పౌరుడు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. అలాగనే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని నా అభిప్రాయం. అందులో ఈరోజు 33 జిల్లాల వల్ల అడ్మినిస్ట్రేషన్ బాగా డెవలప్ అవుతుంది అనుకుంటాను, కానీ ఆ అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయింది. అటు స్టాఫ్ కానీ కరెక్ట్ లేక స్టాఫ్ కొరత వల్ల, అలాగనే ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం పోవడం వల్ల, అలాగనే ప్రతిదీ ఏ సమస్య తీసుకున్నా కూడా ఈ విభజన వల్ల అనేక సమస్యలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇది ఎంత తొందరలో ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ మళ్ళీ ఎంత తొందరగా చేస్తే ప్రజలు అంత హర్షిస్తారు. మళ్ళీ ఈ అభిప్రాయాన్ని ఈ గవర్నమెంట్ కనుక తొందరగా చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఈ గవర్నమెంటే వచ్చే అవకాశాలు కూడా 100% ఉంటుంది. సో దీన్ని బట్టి గవర్నమెంట్ చేయాల్సింది ఫస్ట్ కమిటీ ఏర్పాటు చేసి కమిటీలో ఆ నిర్ణయం వచ్చిన ప్రకారంగా అది ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు ఎంతైతే ఉన్నారో దాని ప్రకారంగా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందులో ఇది కలెక్టర్ వ్యవస్థ కానీ ఇతరత్ర ఏ సిబ్బంది కూడా కానీ నేను పోయి అడిగిన ఎంక్వైరీ కూడా చేశాను చాలామందిని. ఇన్ని జిల్లాలను కూడా విభజించి పరిపాలించడం, అరకొర స్టాఫ్ ఉండడం, ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాకు కూడా వాళ్ళు వినిపించుకోవడం జరిగింది. ఇది కూడా మీరు గమనించాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నాను. సో ఏదేమైనా కూడా పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారు, పూర్తిగా మద్దతు ఇస్తారు ప్రజలు. పునర్విభజన కంపల్సరీ చేయాలి. రాష్ట్రాలను పార్లమెంట్ సభ్యులుగా ఎంతమంది ఉన్నారో అన్ని జిల్లాలు మాత్రమే చేస్తే ప్రతి పౌరుడు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కూడా దీనికి ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. వరంగల్ హన్మకొండ జిల్లాలు అనేది వరంగల్ అంటేనే పేరు ప్రఖ్యాతలు గాంచిన వరంగల్ కోట దాన్ని ముక్కలు చేసేసరికి దాని ఆకారం కోల్పోవడమే కాదు దాని విలువలు కూడా తీసేసి పడేసింది అనమాట. విలువలు కూడా లేకపోయినాయి. ఈరోజు ఒక అగ్ర సిటీ ట్రై సిటీస్ కాజీపేట, వరంగల్, హన్మకొండ ఈ 3 ట్రై సిటీస్లో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ను త్వరగా తీసిపడేయడం జరిగింది. కాబట్టి ఈ ట్రై సిటీస్ని కానీ విడదీయకుండా ముఖ్యంగా హన్మకొండ, వరంగల్ను జిల్లాలను ఏకం చేయాలని చెప్పి ముఖ్యంగా కోరుకోవడం జరుగుతుంది. అలాగనే భూపాలపల్లి ఇందులో కలిస్తే వరంగల్ జిల్లాలో కలిస్తే ఇంకా ప్రజలు కూడా హర్షిస్తారు. ఓకే, ఇందులో 2 జిల్లాలు చేయాలి. వరంగల్ జిల్లా 2, మహబూబాద్ ఒకటిను వరంగల్ జిల్లా 2 ఉండాలి మనకు, కానీ మిగతా ఏ జిల్లాలు ఉండడానికి వీలు లేదు. కాబట్టి దీని మా అభిప్రాయంగా మేము చెప్తున్నాం. కాబట్టి దీన్ని ఇంకా పూర్తిగా మీరు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొని పునర్వ్యవస్థీకరణ చేయాలని చెప్పి జిల్లాలను తక్కువ చేసి స్టాఫ్ను ఎక్కువ పెంచి ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేయాలని చెప్పి నా అభిప్రాయం అండి.